మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ప్రారంభమైన దగ్గర నుంచి ముగింపు వరకు మనం పాదయాత్ర ఏ విధంగా చేసుకున్నాం, ఎన్ని జిల్లాల్లో పర్యటించాం వివరాలతో పాటు ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం, దీంట్లో మేము పార్టీ తరఫున గమనించిన అంశాలని కూడా మేము ముందుంచబోతున్నాం. 2017 నవంబర్ 6వ తేదీన ఇడుపులపాయలో ప్రారంభమైన ఈ పాదయాత్ర ఈ నెల 9వ తేదీ అంటే 2019 జనవరిలో ముగినుంది. జనవరి 9న సుమారు 14 నెలలు అంటే 2017, 18, 19 3 క్యాలెండర్ ఇయర్లో బహుశా ప్రపంచ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడు చేయలేదు ఇటువంటి పాదయాత్ర. ఇంత 3648 కిలోమీటర్లు జరుగుతుంది ఈ పాదయాత్ర మొత్తం. ఇచ్చాపురం మీటింగ్ దగ్గరికి చేరుకునేసరికి 3648 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తవబోతుంది. మా పాదయాత్రకి తెలుగుదేశం ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించినప్పటికీ వాటినన్నిటినీ అధిగమిస్తూ అవహేళన చేశారు ఈ పాదయాత్ర గురించి. వాటినన్నిటినీ కూడా పట్టించుకోకుండా చాలా నిబద్ధతతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాదయాత్ర చేయడం జరిగింది. చివరికి ఈ పాదయాత్రను అడ్డుకోవడానికి తెలుగుదేశం వాళ్ళు అనేక చోట్ల మాకు అడ్డంకులు సృష్టించినప్పటికీ దాన్ని కూడా ఎక్కడా పట్టించుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా నిబ్బరంతో వ్యవహరించి ఎక్కడ వాళ్ళు రెచ్చగొట్టినా కూడా కొన్ని చోట్ల పసుపు నీళ్లు చల్లారు, కొన్ని చోట్ల మేము వచ్చిన తర్వాత రకరకాలుగా ఆ వీధులను శుభ్రం చేయడం అటువంటివి జరిగినాయి. వాటినేమీ పట్టించుకోకుండా ఏకైక లక్ష్యంతో ఈ పాదయాత్ర విజయవంతం చేయాలి, ఎక్కడ ఉద్రిక్తలు రెచ్చగొట్టకూడదని మేము చెప్పిన దాన్ని అమలు చేస్తూ ఈ పాదయాత్రను విజయవంతం చేశారు. ఎంత చేసినా కూడా ఈ విజయవంతమవుతున్న పాదయాత్రను తట్టుకోలేక వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం కూడా జరిగిన సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దాన్ని కూడా అయినా కూడా ఆయన సంకల్పాన్ని ఆ హత్యా ప్రయత్నం కూడా మార్చలేకపోయింది. అయినా దాంతో కూడా ఆయన మళ్ళీ స్వస్థత చేకూరంగానే ప్రజల్లోకి వెళ్ళాలి, ముందుగా ప్రకటించిన విధంగా మనం ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేయాలి అనే ఉద్దేశంతో పాదయాత్ర కొనసాగించి ఈ మహత్తర ఘట్టాన్ని జనవరి 9వ తేదీన చేరుకోబోతున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు, రాష్ట్ర ప్రజలంతా కూడా చాలా గర్వంగా ఈ పాదయాత్రను భావిస్తున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి ఇన్ని వేల కిలోమీటర్లు నడవడం అనేది సామాన్య విషయం కాదు. గతంలో చంద్రబాబు 9 ఏళ్ల పరిపాలన, ప్రజాస్వామిక పరిపాలన, వైఎస్ఆర్ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ఆనాడు 9 ఏళ్ల చంద్రబాబు పరిపాలనని ఏ రకంగా అంతమొందించారో ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజా వ్యతిరేక అదే చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దె దించడానికి పాదయాత్ర ద్వారా సమాయత్తం అయ్యారు. ఇడుపులపాయలో ఒక దృఢ సంకల్పంతో చేసిన మొట్టమొదటి అడుగు ఈరోజు ఒక ఉక్కు సంకల్పంతో ఇచ్చాపురం వరకు సాగినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేమంతా కూడా చాలా గర్వంగా భావిస్తున్నాం. ప్రపంచంలో మరెవరికీ సాధ్యం కాని ఈ పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని రచించబోతుంది. ఎందుకంటే మండు టెండలో కాళ్ళు బొబ్బలు పట్టి ఎముకలు కొరికే చలి, కొన్ని చోట్ల వర్షంలో తడిసిపోయి అయినా కూడా ఆయన లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఇవన్నీ భరిస్తూ ఆయన ఈ పాదయాత్రని చాలా నిబద్ధతతో ప్రజల్ని కలవాలి అనే ఒక నిబద్ధతతో చేశారు. దీనావస్థలో ఉన్న ఈ ప్రజలందరినీ కలవాలి, ఈ ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతున్న వారిని సాంతన చేర్చాలి అన్న ఉద్దేశంతో చేసిన ఈ పాదయాత్ర ఎవరికి ఎప్పటికీ కూడా మర్చిపోలేని మైలురాయిగా మిగిలిపోయింది. గతంలో చంద్రబాబు గారు కూడా పాదయాత్ర చేశారు. ఆయన చలికాలంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు, ఎండాకాలంలో రాత్రి 7 గంటల నుంచి 11 గంటల వరకు అట్లా చేసిన పాదయాత్ర కాదు ఇది. ఎందుకంటే కొంతమంది తెలుగుదేశం మంత్రులు అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు, 5 కిలోమీటర్లు నడిచారు, 6 కిలోమీటర్లు నడిచారు అని. దానికి సమాధానంగా ఇది చెప్తున్నాం. మేము జగన్మోహన్ రెడ్డి గారితో ఒక్కరోజు నడవండి మీకు తెలుస్తుంది. ఎందుకంటే దారిన నడిచెళ్తూ జరిగే పాదయాత్ర కాదు, ప్రతి ఒక్కళ్ళని పలకరిస్తూ అందరినీ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ మహిళలు ఎక్కడున్నా కూడా వాళ్ళందరితో మాట్లాడుతూ సాగిన పాదయాత్ర ఇది. అంతేగాని కిలోమీటర్ల కోసం ఏదో నడవాలని నడిచిన యాత్ర కాదు. ప్రతి ఒక్కళ్ళ హృదయాన్ని హత్తుకునే విధంగా ఈ పాదయాత్ర కొనసాగింది. దీనికి నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేమంతా గర్వపడుతున్నాం. ఈ పాదయాత్రలో చంద్రబాబు మోసానికి బలి అయిన రైతులు,
వాళ్ళకు రుణమాఫీ చేస్తానని వాళ్ళు నిట్ట నిలువున మోసం చేశారు. అదేవిధంగా డాక్రా రుణాలు తీరుస్తామని చెప్పి మహిళల్ని చంద్రబాబు మోసానికి బలి అయిన రైతులు, అట్లాగే డాక్రా రుణాలు మాఫీ చేస్తానని వాళ్ళు మోసం చేసిన మహిళలు, ఇంకా ఉద్యోగ సమస్యలు, నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు. వాళ్ళను కూడా ఇంటింటికి వెళ్ళి మోసం చేసిన నిరుద్యోగుల్ని, అదేవిధంగా ఆయన ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులు కూడా అనేక సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రావటం, వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం జరుగుతుంది. అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే సమస్య పరిష్కారం అయింది. ఈ అధికారంలో ఉన్న చంద్రబాబుకి ఏం చెప్పినా ఉపయోగం లేదు. ఒక మాట జగన్ గారి దగ్గర హామీ తీసుకుంటే అది శిలాశాసనం, ఖచ్చితంగా మనకి ఆ పని నెరవేరిద్దన్న ఉద్దేశంతో వాళ్ళంతా ఈ పాదయాత్రలో వచ్చి కలవటం, దానికి తగ్గ హామీలు తీసుకోవడం కూడా జరిగింది. చంద్రబాబు గారు లాగా ఇంటికి ఉద్యోగం ఇస్తానో, జిల్లాకు హైటెక్ సిటీ కట్టిస్తాను, జిల్లాకు బుల్లెట్ రైలు తెస్తాను, జిల్లాకు విమానాశ్రయం తెస్తానని చెప్పకుండా ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని ప్రజల మౌలిక అవసరాలు గమనించి వాటిని మనం ఏ విధంగా తీర్చగలం అనేదాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఈ ఒక గొప్పగా వాళ్ళ సమస్యలను మనం ఏ విధంగా పరిష్కరించగలనే విధంగా ఈ పాదయాత్ర చేశారు. దాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఆలోచన విధానాన్ని ఒక విషయం మీకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. గతంలో ప్లేనరీలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, రైతు స్థిరీకరణ నిధి అని చెప్పి రైతు పెట్టుబడి విధానం గురించి చెప్పారు. అదే స్థిరీకరణ నిధిని తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకొని రైతు బంధు పథకం పేరిట అమలు చేసి ఆ రాష్ట్రంలో వాళ్ళు విజయవంతం అయ్యారు. అదేవిధంగా 1000 రూపాయలు దాటిన వైద్యులందరికీ వైద్య సాయం కల్పిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం దీర్ఘాయుష్మాన్ భవ అని ఒక ఆరోగ్య దీంట్లో పెట్టుకొని వారు కూడా ఈ పథకాన్ని నడుపుతున్నారు. అదేవిధంగా బీసీలకు డిక్లరేషన్ ఇస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని బీసీ డిక్లరేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినాక చంద్రబాబు గారికి ఆదరణ పథకం గుర్తొచ్చింది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజా సమస్యల పట్ల ఉన్న ఒక క్షుణ్ణమైన నిశితమైన దృష్టి, ఇవన్నీ కూడా మనకి అర్థమవుతున్నాయి. అంటే మిగతా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కూడా ఆదర్శంగా తీసుకున్న అనేక పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయనే దానికి ఇది ఒక నిదర్శనం మాత్రమే. ఇవే కాకుండా ఆటో వర్కర్కి నెలకి 10,000 రూపాయలు, అదేవిధంగా బార్బర్ షాప్కి నెలకు 10,000 రూపాయలు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు. అంగన్వాడీ సమస్యలు, మహిళల సమస్యలు, రకరకాల కుల వృత్తుల సమస్యలు, అనేక వేల సమస్యల్ని ఈ పాదయాత్రలో కూలంకుషంగా పరిశీలించడం జరిగింది. ఈ పాదయాత్ర ప్రజల్లో, ప్రభుత్వంలో కూడా పెను భూకంపాన్ని సృష్టించింది. ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో కూడా ఆయన తిరిగారు, ఆయనకి ఏమాత్రం అభిమానం ఉందనేది అందరికీ తెలుసు. ఈ పాదయాత్ర మేము కూడా ఊహించలా ఇంతటి అభిమానం ఉంటుందని చెప్పి. ఎందుకంటే గ్రామాలకు గదులు వచ్చినాయి. అనేక చోట్ల ప్రజలు తమ వృత్తులు, ఉద్యోగాలను మానుకొని జగన్ గారు ఎప్పుడు వస్తారు, ఆయనకి స్వాగతం చెప్పాలి, ఇన్ని వేల కిలోమీటర్లు నడుస్తున్నారు, ఒక అడుగు మనం కూడా ఆయనతో 1 కిలోమీటర్ అన్న నడవాలన్న తపన ప్రజల్లో కనపడింది. కాబట్టి ఇంత భారీగా ఈ పాదయాత్ర విజయవంతమైందని చెప్పి మేము భావిస్తున్నాం. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒక మాట చెప్పారు, ఆయన తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తారు ఆయన తలపండిన నాయకుడు అని. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు లాగా తలపండిన నాయకుడు కాదు. కానీ మొట్టమొదటి నుంచి ప్రత్యేక హోదా మీద ఆయన ఏ అభిప్రాయంతో ఉన్నాడో ఇవాళ అన్ని పార్టీలు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరిస్తున్నాయి ప్రత్యేక హోదా కావాలని. దాని మీద చంద్రబాబు గారు చాలా అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఇంకా కూడా ఆయనకి దాని మీద ఒక క్లారిటీ లేదు. అందుకని తలపండిన నేత కాకపోయినా ఆయనకి దీని మీద ఒక ప్రత్యేకమైన అవగాహన ఉంది, రాజకీయ అవగాహన అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అదేవిధంగా నేను దేశంలో చక్రం తిప్పుతానని చెప్తున్నారు చంద్రబాబు గారు. కానీ మేము దేశంలో చక్రం తిప్పుతామని చెప్పంగానే 1985లో ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఏ రకంగా కేంద్ర ప్రభుత్వంలో ఒక కీలక భూమిగా ప్రతిపక్షంగా వ్యవహరించిందో అంతకు మించిన బలంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వంలో ఒక ప్రాతినిధ్యం ఖచ్చితంగా మన రాష్ట్రానికి ఉండే అవసరాలన్నీ తీసుకునే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపొందుతుందని మాత్రం మేము చెప్పగలం. ఎందుకంటే ఇంత బలమైన నాయకుడు భారతదేశంలో ఇంకెవరూ లేరు, జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. కాబట్టి ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ పాదయాత్ర చాలా గొప్ప మేలు చేసింది. ఇక 2017లో ప్రారంభించాం పాదయాత్ర, 18 వెళ్ళిపోయింది, 19 వచ్చింది. ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా మారబోతుంది ఈ క్యాలెండర్ ఇయర్లో.
అదేవిధంగా మరో 30 ఏళ్ల పాటు బలమైన పునాదులతో ఉండే ఒక సంక్షేమ ప్రభుత్వం కూడా ఏర్పాటు కాబోతుంది ఈ సంవత్సరంలోనే. దీనికి ఈ పాదయాత్రకి ఒక తీపి చిహ్నంగా శ్రీకాకుళం జిల్లాలో ఒక పెద్ద స్తూపాన్ని నిర్మించాలి అని చెప్పి స్థానిక పార్టీ భావించినప్పుడు దానికి ఈ స్థానికంగా ఉన్న వెంకటరెడ్డి గారు ముందుకొచ్చి నేను దీన్ని చేస్తాను అని చెప్పి ఆయన చేయడం జరిగింది. ఈ పెద్ద స్తూపంలో ఆయన భాగస్వామి అయినందుకు ముందుగా ఆయన కూడా మీ అందరి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్థానికంగా ఉన్న కోఆర్డినేటర్ సాయిరాజు గారు, రామారావు గారు, లల్లు గారు వీళ్ళందరూ కూడా సహకరించి ఈ పెద్ద మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయబోతున్నారు. వీళ్ళందరికీ కూడా మా పార్టీ తరఫున ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఈ పాదయాత్రలో ప్రతి అడుగుకి సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు 134 నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఇచ్చాపురంతో కలిపి 341 రోజుల పాదయాత్ర, 3648 కిలోమీటర్లు. ఇది కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఉన్న దూరం 3450 కిలోమీటర్లు. దాన్ని మించి అంటే భారతదేశం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నడిచారు జగన్మోహన్ రెడ్డి గారు. అంత ఓపికగా ఈయన ఇంత దూరం నడిచారు. ఈ కార్యక్రమంలో 124 బహిరంగ సభల్లో పాల్గొనడం జరిగింది. 55 పెద్ద ఇంట్రాక్షన్స్ జరిగినాయి. ఇవన్నీ కూడా వివరాలు మీకు ఇస్తాం. 231 మండలాలు, 54 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్లు, 2516 గ్రామాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరిగింది. సుమారు 2.5-3 కోట్ల మందిని ఆయన ప్రత్యక్షంగా కలుసుకొని ఉంటారని చెప్పి మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా అంచనా 2.5 నుంచి 3 కోట్ల మందిని ఆయన ప్రత్యక్షంగా కలుసుకున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఈ పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో, దేశంలో చక్రం తిప్పకపోవచ్చు, అదేవిధంగా తలబండి నేత కాకపోవచ్చు, కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మంది తలరాతను మార్చే విధంగా మాత్రం ఆయన పరిపాలన ఉందని చెప్పి మేము గర్వంగా చెప్తూ, దీనికి ఈ పాదయాత్ర ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించక ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు. ఈ పాదయాత్రను మీరు పట్టించుకోవద్దు, ఎక్కడా కూడా దాని గురించి మాట్లాడొద్దు, దానికి ఎక్కువ స్పందన రాదు అని చెప్పారు. ఈ పాదయాత్ర ప్రారంభమైన తర్వాత 100 రోజులకి ప్రతిరోజు మంత్రులు ఈ పాదయాత్ర గురించి మాట్లాడడం, అనేకమైన విమర్శలు చేయడం జరిగింది. ఈ పాదయాత్ర ప్రారంభం అవ్వకముందు ఆయన వర్క్షాప్లో, టీడీపీ వర్క్షాప్లో చెప్పాడు, మనంతా కూడా మీరంతా చాలా ముందున్నారు, 140 స్థానాల్లో మనం గెలవబోతున్నాం అని చెప్పాడు. 100 రోజులు అయిన తర్వాత కేవలం 30 స్థానాల్లోనే మీరు ముందున్నాం, మిగతా అందరూ కూడా జాగ్రత్త పడాలని చెప్పారు. అంటే ఈ పాదయాత్ర ప్రభావం ఎంత ఉందనేది మొత్తం నేనేం చెప్పవలసిన లేదు, చంద్రబాబు నాయుడు గారే చెప్పారు 100 రోజుల తర్వాత. మేము అధికారం కోసం అయితే ఈ పాదయాత్ర చేయలేదు, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవాలి, వాళ్ళ మౌలిక అవసరాలు తీర్చుకోవడానికి మనం ఏం చేయాలి అన్న భావంతో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కానీ అంతిమంగా అధికారంలోకి వస్తేనే మేము నెరవేర్చగలం కాబట్టి ఖచ్చితంగా ఈ పాదయాత్ర పార్టీకి అంతులేనంత మైలేజ్ని ఇచ్చింది. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే కాకుండా మా స్థానిక నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ బాధ్యతనంతా నెరవేర్చి వాళ్ళకి మనం ఏ హామీలు ఇచ్చామో అవన్నీ కూడా నెరవేర్చడానికి అందరూ బాధ్యత వహించే విధంగా ఈ పాదయాత్ర ఉంటుంది. ఇప్పుడు చెప్పాను నేను, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేక అవరోధాలు సృష్టించారని, అందులో ఒక భాగం ఇది. గో బ్యాక్ అని ఎక్కడిచ్చారు నినాదం, మేము వెళ్ళిన చోట పసుపు నీళ్లతో గడిగారు, రాబోయే రోజుల్లో కళ్ళాపి నీళ్లతో గడుగుతారు వీళ్ళ బతుకులు, అది తప్పు. గో బ్యాక్ అనే నినాదం ఒక్క చోట వాళ్ళు ఇస్తే మేము తలుసుకుంటే ఏ నియోజకవర్గంలో, ఏ గ్రామంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు పర్యటించలేరు. ఇది మీ అందరి ద్వారా హెచ్చరిస్తున్నాం, ఇది మంచి పద్ధతి కాదు. మేము చంద్రబాబు ఎక్కడ కూడా అడుగు కూడా పెట్టలేడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్రజాదరణకి ఏ ఒక్క ప్రాంతంలో కూడా అడుగు పెట్టలేడు. ఇది మంచి సంస్కృతి కాదు. ప్రజలు వేలాది మంది స్వాగతిస్తుంటే 10 మంది గో బ్యాక్ అంటే అది ఎంతవరకు సమంజసం? అది మీకు మీడియా కోసం చేసే పని తప్ప అది ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత అయితే ఖచ్చితంగా కాదు.
ఇప్పుడు తిత్లీ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఉన్న మాట నిజమే. ఆయన ఎమ్మటే స్థానికంగా ఒక కమిటీ చేశారు. 8 మంది నాయకులతో, ధర్మాన ప్రసాద్ గారు, తమ్మినేని సీతారాం గారు, బొత్స సత్యనారాయణ గారు, ఒక 8 మంది నాయకులతో కమిటీ చేసి ఈ తుఫాన్ ప్రాంతాల్లో పర్యటించమండం జరిగింది. అదేవిధంగా ఆయన మాకు పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఎమ్మెల్యేలు జీతాలు ఇచ్చాం. అది కాకుండా ఆయన వ్యక్తిగతంగా కూడా కిట్లు పంపించడం, అవన్నీ కూడా ప్రజలకు చేరే విధంగా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అంటే ఈ పాదయాత్ర డీవియేట్ అవ్వకూడదన్న ఒక ఉద్దేశం తప్ప ఆయన ప్రతిరోజు దీని మీద పర్యవేక్షణ చేస్తానే ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రభుత్వం చేస్తున్న అవకతవకలు, ఈ సహాయం పేరుతో వాళ్ళు చేసిన దోపిడీ ఇవన్నీ కూడా ఆయన రేపు మాట్లాడబోతున్నారు. ఇక్కడ అది పార్టీకి సంబంధించిన విషయం. ఇది పాదయాత్ర అనేది ప్రజల కోసం చేసింది. ఇది తప్పుడు అభిప్రాయం. పార్టీకి సంబంధించిన విషయాలు పార్టీలో చర్చిస్తారు తప్ప ఈ ప్రజల సమక్షంలో చర్చించాల్సినవి కాదు. అవన్నీ కూడా పార్టీ నిర్ణయిస్తుంది. అది ఈ పైలాన్ అనేది మేము ముందుగా అనుకుని చేసింది కాదు. ఏదో పార్టీ తరఫున ఒక చిన్న పైలాన్ పెడదాం అన్నప్పుడు వెంకటరెడ్డి గారు ముందుకు వచ్చి నేను ఎంత పెద్దదైనా పెడదాం సార్, దీనికి ఒక ఎంత పాదయాత్ర 3650 కిలోమీటర్లు సుమారు ఆయన నడుస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఇది ఉండాలి అన్నప్పుడు మేము అనుకోకుండా డిజైన్ చేయటం, దాన్ని రోజులు మార్పులు చేసుకుంటా మీరు చూసారు. అది ఒక ఈఫిల్ టవర్ టైప్లో ఉంటుంది. కింద సుమారు 90 అడుగులు హైట్, దాన్ని 88 అడుగులు ఎత్తు దాన్ని. అట్లాగే దాన్ని చూస్తే ఆ 3 రంగులు పార్టీ కలర్స్ కనపడే విధంగా ఒక గ్లోబ్ లాగా రకరకాలుగా దాన్ని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో చివరిగా మనం నిర్మించే స్తూపం కూడా అంత గొప్పగా ఉండాలన్న ఉద్దేశంతో చేసింది. కాబట్టి దానికి ఖచ్చితంగా ఒక ఇంపార్టెన్స్ చూడగానే అబ్బో జగన్ గారు పాదయాత్ర కోసం చేశారనేది ఒళ్ళు గగురుపడి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తకి కాస్త రోమాలను ఎక్కబొడుచుకునే విధంగా అది కనపడుతుంది. ఇవన్నీ మీరు ఊహాజనితమైన ప్రశ్నలు అడుగుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. ఒక 100 మంది నాయకులు కలిస్తే మిగతా నాయకులు ఒక జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. మాకు ఏ వ్యక్తితో సంబంధం లేదు. ఆయన వ్యక్తిగతంగా ప్రజల హృదయాలను దోచుకున్నాడు. ఇన్ని కోట్ల మంది ఈరోజు మీటింగులకి మేము ఎక్కడ జన సమీకరణ చేయట్లా. విచిత్రమైన విషయం ఏంటంటే గతంలో ఏ మీటింగ్ జరిగినా జన సమీకరణలు జరుగుతాయి. ఇక్కడెక్కడ జన సమీకరణ అనేది లేదు. ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. మనం ఎవరు కూడా పార్టీ నాయకులు కూడా ఆశ్చర్యం చెందుతున్నారు ఇంతమంది జనం ఎందుకు వస్తున్నారని చెప్పి. కాబట్టి ఇవన్నీ ఊహాజనితమైన ప్రశ్నలు. మాకు వేరే నాయకత్వంతో ఏం పని లేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు చాలు. ప్రజలు కూడా ఆయన ఆమోదించారు కాబట్టి వేరే ఇవన్నీ కూడా ఊహాజనితంగా మాట్లాడుకోవద్దు. మనం మేము ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పాను, జన సమీకరణ అనేది ఎప్పుడూ చేయలేదు మీటింగులకి, భవిష్యత్తులో కూడా చేయం. ఆఖరి రోజు రాష్ట్రం నుంచి అంటే ఇది ఒక ఒరిస్సా ఒక చివర ఉండేది కడ, ఇది ఆ చివరి నుంచి చివరికి రావాలంటే 1200 కిలోమీటర్లు రావాలి. ఇడుపుల పై నుంచి ఇక్కడికి రావాలని అంటే ఇది ప్రాక్టికల్గా జరిగేది కాదు. కాబట్టి వచ్చినంత మంది వస్తారు. మేము ఎంతమంది వస్తారో అంతమంది వస్తారు అనగానే పెద్ద ఎత్తున జనం వస్తారు. కార్యకర్తలు కానీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున పాల్గొంటారు. అనూహ్యమైన రీతిలో ఇచ్చాపురంలో గతంలో ఎన్నడూ జరగనంత గొప్పగా ఇక్కడ మీటింగ్ జరిగింది. అడ్డంకులు అనేక చోట్ల వస్తాయి. అవన్నీ కూడా మేము పట్టించుకునే పరిస్థితి లేదు. ఎన్ని అడ్డంకులు ఉన్నా బహిరంగ సభ జరుగుతుంది. దానికేం పెద్ద, ఎందుకంటే మాకు చాలా కొన్ని చోట్ల సెక్యూరిటీ కూడా ఇవ్వలేదు. ఒక్కొక్క రోజు ఒక్క పోలీసు లేకుండా కూడా గడిపే రోజులు కూడా ఉన్నాయి. అవన్నీ మామూలే. కానీ ఈ మా కార్యకర్తలే నడపగలం. మేము ఉంటుందని కూడా భావించట్లా. ఎందుకంటే ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్న కింద స్థాయిలో పోలీసులతో మాకేం ఇబ్బందులు లేవు. వాళ్ళతో ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా అందరూ కూడా సహకరిస్తారని భావిస్తున్నాం.